హైదరాబాద్ ను మూసి బయటపెడుతుంది. హైదరాబాద్ ను మూసి భయపెడుతోంది. హిమాయత్ సాగర్ లో 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నగరంలో ప్రమాదకర స్థాయిలో మూసి ప్రవహిస్తుంది. జియాగూడ బైపాస్ లోకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలను నిలిపివేశారు. నదిని ఆనుకుని ఉన్న పలు ఆలయాలు, శ్మశాన వాటికల్లోకి నీరు చేరింది. చాదర్ ఘాట్ చిన్న వంతెనను తాకుతూ మూసి వెళ్తుంది. ముజరంబాగ్ వంతెన దగ్గర అలర్ట్ కొనసాగుతోంది. హైదరాబాద్ నగరం వరద నీటితో నిండిపోయింది. నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై మోకాళ్ల లోతు నీరు ప్రవహిస్తుంది. మధ్యాహ్న సమయంలో కొద్ది గ్యాప్ ఇస్తున్న వరుణుడు సాయంత్రం రాత్రి సమయంలో విరుచుకుపడుతున్నాడు. వర్షాలకు తోడు హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నదిలో ప్రవాహం భారీగా పెరిగింది. అంబర్పేటలోని ముసారంబాగ్ బ్రిడ్జికి ఆనుకుని 3 రోజులుగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు, అంబర్పేట తహసీల్దార్ సిబ్బంది ట్రాఫిక్ ను దారి మళ్లించారు. వరద ప్రభావం తగ్గడంతో మలక్పేట నుంచి అంబర్పేట ముసారంబాగ్ బ్రిడ్జి మీద నుంచి వాహనాల రాకపోకలను అనుమతించారు. వరద పెరగటంతో మళ్లీ రాకపోకలను నిలిపివేశారు. ఇక ముసారంబాగ్ బ్రిడ్జి పైనుంచి వరద తగ్గించడానికి మూసీలో పేరుకుపోయిన గుర్రెపుడెక్క బురద మట్టిని ప్రొక్లైన్లతో హైడ్రా ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. గత 2 రోజుల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతుంది. హిమాయత్ సాగర్ కు వరద పెరగటంతో 9 గేట్లు ఎత్తిన నేపథ్యంలో ముసారంబాగ్ బ్రిడ్జి పైకి వరద అంతకంతకు పెరుగుతుంది. అంబర్పేట తదితర ప్రాంతాల నుంచి ముసారంబాగ్ బ్రిడ్జి పై నుంచి వాహనాల రాకపోకలు గత కొంతకాలంగా పోలీసులు నిలిపివేశారు. మలక్పేట నుంచి బ్రిడ్జి పై మీదుగా అంబర్పేట వైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఉన్నప్పటికీ వరద ప్రవాహం పెరగటంతో వాహనాల దారి మళ్లించారు. దీంతో గోల్నాక కొత్త బ్రిడ్జిపై ట్రాఫిక్ మరింత పెరిగింది. ఇక వరుణుడి ప్రతాపానికి హైదరాబాద్ బేగం బజార్ లో ఓ పాత కుప్పకూలింది. ఇక బేగం బజార్ ఫీల్ఖానాలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనం శిథిలావస్థకు చేరుకుందని కూల్చేయాలని గతంలో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చినా భవన యజమాని పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.